డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన కాన్సెప్ట్ అనగానే ఎస్పెషలీ సో నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకునే విధానం ఏంటి, సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ సీట్ వచ్చినట్టయితే ఎంత అమౌంట్ పే చేయాలి, ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏంటి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి మేము ఆ వీడియోలో డీటెయిల్గా ఎలబరేట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చేసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మాకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సిలబస్ బేస్డ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ వీడియోస్ కావాలి, ఇఫ్ పాసిబుల్ అయితే ఆ విధంగా చేయండి అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి సో ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 24-25లో కండక్ట్ చేసిన పేపర్లో భాగంగా 25 తెలుగు సబ్జెక్ట్స్ సంబంధించి ఏ క్వశ్చన్స్ అడిగారు అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకు ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు అనేది వన్ ఆఫ్ ది టాపిక్ యాజ్ పర్ సిలబస్ ప్రకారం. సో 25 క్వశ్చన్స్ అనేది ఈ యొక్క తెలుగు సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా అడిగారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకున్నాం అనేది ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్రీవియస్లో మేము ఆల్రెడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్స్ సంబంధించి సో ఆన్లైన్ అప్లికేషన్ నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఉంటే ప్రాసెస్ సంబంధించి సో మెనీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం మనకి ఇప్పటివరకు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్కి సంబంధించి లైక్ 2018 నుంచి 2025 వరకు ఎన్నిసార్లు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగిందో వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ విత్ పీడిఎఫ్ ఫార్మాట్లో మనకు సంబంధించిన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మేము లింక్స్ ఇస్తామో లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం వీడియోలో చూస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఇది 24-25లో కండక్ట్ చేసిన ఎంట్రన్స్ టెస్ట్ మనకు డిసెంబర్లో కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని నేను ఈ విధంగా కన్వర్ట్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే 24-25 డిసెంబర్ సెషన్లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనే టాపిక్ గురించి మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకు సో తెలుగు నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి కూడా 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ తెలుగుకు సంబంధించిన 25 క్వశ్చన్స్ నేను ఎలాబరేట్ చేయబోతున్నాను. అండ్ ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ అయితే ఉంటుంది, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు. ప్రతి సెషన్లో తెలుగుకు సంబంధించి ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు, ఆ ప్యాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ప్యాసేజ్ రీడ్ చేసిన తర్వాత 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకు గ్రామాటికల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ ఇక్కడ ప్యాసేజ్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్యాసేజ్ ఫాలో అయ్యే వారికి 2 టెక్నిక్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా మీరు ప్యాసేజ్ మొత్తం చదివి తర్వాత క్వశ్చన్స్ చదువుతూ ఆన్సర్ చేయడము, లేదా ఫస్ట్ మీరు క్వశ్చన్స్ అన్ని రీడ్ చేసి క్వశ్చన్స్ బేస్డ్ ప్యాసేజ్ అనేది కవర్ చేయడం కూడా అనదర్ టెక్నిక్ అయితే ఉంటుంది. సో మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏదైనా సరే మీరు ప్యాసేజ్లో బేసిక్గా ఏమడిగారు, బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ప్యాసేజ్ దేని గురించి ఇచ్చారు అనేది అయితే గ్రాస్పింగ్ చేసుకున్నట్టయితే ఆఫ్టర్ దట్ మీరు క్వశ్చన్స్కి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ప్యాసేజ్ రిలేటెడ్ టు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి గురించి ఇవ్వడం జరిగింది. అతనికి సంబంధించిన జననం గురించి, అతని తల్లిదండ్రుల గురించి, అతని విద్యాభ్యాసం గురించి అండ్ అతనికి సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఈ యొక్క ఆప్షన్లో అయితే మనకి మెన్షన్ చేశారు. కంప్లీట్గా మీరు ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసిన తర్వాత క్వశ్చన్స్కి అయితే వెళ్ళిపోవాలి. క్వశ్చన్స్కి వెళ్ళిపోయినట్టయితే క్వశ్చన్స్ ఏమేమి అడిగారు అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కాళోజీ నారాయణరావు గల బిరుదు అడిగారు. సో అతనికి ఏ బిరుదు ఉంది అనేది అడిగారు. సో మీరు ప్యాసేజ్ చదివినట్టయితే ఆ బిరుదు ఏంటి అనేది తెలుస్తుంది. తర్వాత కాళోజీ నారాయణరావు పుట్టిన తేదీ గురించి అడిగారు. సో ఇది గన్ షాట్ క్వశ్చన్ మనకు జనరల్గా తెలిసిందే. సో తర్వాత వచ్చేసి కాళోజీ తండ్రి పేరు అడిగారు, కాళోజీ నారాయణరావు గారి తండ్రి పేరు అడగడం జరిగింది. తర్వాత మణికొండలో ఉన్న గ్రంథాలయం పేరు. సో మీరు ప్యాసేజ్ చదివినట్టయితే గ్రంథాలయం పేరు ఏంటనేది తెలుస్తుంది. తర్వాత కాళోజీ అన్నగారి విద్యాభ్యాసం సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇలా 5 క్వశ్చన్స్కి మనం ప్యాసేజ్ చదివైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అన్నగారి విద్యాభ్యాసాల గురించి అండ్ గ్రంథాలయం పేరుకు, తండ్రి పేరుకు సంబంధించి అండ్ అతనికి సంబంధించిన బిరుదుకు సంబంధించి, పుట్టిన తేదీకి సంబంధించి అడిగారు. సో మీరు ప్యాసేజ్ అనేది క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ ఇవ్వడం జరిగింది. పద్మవిభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు అనేది ఇవ్వడం జరిగింది. సో అతని బిరుదు ఏంటనేది స్టార్టింగ్లోనే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ దానికి మనకు కాళోజీ నారాయణరావు గారికి గల బిరుదు ఏంటంటే సో మనకు పద్మవిభూషణ్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ వన్ ఏమి ఇచ్చారనేది క్వశ్చన్ మీరు ఒకసారి చూసినట్టయితే అయిపోతుంది. కాళోజీ నారాయణరావు పుట్టిన తేదీ అనేది జరిగింది. కాళోజీ నారాయణరావు గారు పుట్టిన తేదీ వచ్చేసి సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ 9th సెప్టెంబర్ 1914 అయితే సో అతనికి సంబంధించిన జన్మదినం అది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పుట్టిన తేదీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 9th సెప్టెంబర్ 1914 వచ్చేసి ఏంటంటే ఇక్కడ C1 అయితే కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పద్మవిభూషణ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ వచ్చేసి సో ఇక్కడ C1 అయితే కరెక్ట్. తర్వాత తన తండ్రి పేరు వచ్చేసి రంగారావు అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్యాసేజ్ ప్రకారం కూడా తండ్రి పేరు అయితే రంగారావు అనేది ఇవ్వడం జరిగింది. సో మనం రంగారావు అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మణికొండలో ఉన్న గ్రంథాలయం పేరు అనేది గారు ఆంధ్ర భాషా నిలయం
తెలుగు భాషా నిలయం, ప్రతాపరుద్ర నిలయం, తర్వాత శ్రీకృష్ణాంధ్ర భాషా నిలయం అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ టోటల్గా ప్యాసేజ్లు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. మనకి ఈ లైన్లో అయితే ఇవ్వడం జరిగింది. ప్రతాపరుద్ర నిలయం అనేది సో నిలయం పేరుతో ఊళ్ళో ఉన్న గ్రంథాలయం ఉండేది అని అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతాపరుద్ర నిలయం అనేది కరెక్ట్ ఆన్సర్. 4th వన్కి వచ్చేసి ఏంటంటే ప్రతాపరుద్ర నిలయం అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు ప్యాసేజ్ చదవడం లేదా ప్రశ్నలు చదివి ఆన్సర్ చేయడం అయితే చేయాల్సి ఉంటుంది. బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు, మరి కష్టమైన క్వశ్చన్స్ అయితే ఇవ్వరు. బట్ ఎనీవే మీరు కొన్ని రకాలైన ప్యాసేజ్లు అయితే ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. తర్వాత కాళోజీ అన్నగారి విద్యాభ్యాసంకి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. వైద్య విద్యన, జ్యోతిష విద్యన, వ్యవసాయ విద్యన, న్యాయ విద్యన అనేది అడిగారు. సో అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కాళోజీ చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉండేవి అనేది ఇవ్వడం జరిగింది. ఆర్య సమాజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఇచ్చారు కాళోజీ అన్నగారైన రామేశ్వరరావు మణికొండలో మాధ్యమిక పాఠశాలలో చదువు పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్లో న్యాయశాస్త్రం అభ్యసించారు. సో హైదరాబాద్లో న్యాయశాస్త్రం చేయడం జరిగింది. సో 5 క్వశ్చన్స్ అయితే మనకు కంప్లీట్ కావడం జరిగింది. లాస్ట్ వన్ వచ్చేసి న్యాయశాస్త్రం అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మీరు 5 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ చేసినట్లయితే 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ పేపరే. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపరే 24-25లో కండక్ట్ చేసిన ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ఇది. తర్వాత సో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కింది వాక్యంలో గీత గీసిన అర్థాన్ని గుర్తించండి అనేది ఇవ్వడం జరిగింది. అది క్వశ్చన్ మనకు. వాక్యం ఏంటి అంటే సో ఇక్కడ వేరే లైన్లో ఇస్తారు, బట్ నేను ప్యాసేజ్ అనేది కంఫర్టబుల్గా ఉండడం కోసం నేను ఒకటే లైన్లో తీసుకోవడం జరిగింది. శ్రావణ కుమారుని తల్లిదండ్రులు అందులు అనేది ఇవ్వడం జరిగింది. శ్రావణకు సంబంధించిన కుమారుని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సో అతని తల్లిదండ్రులనే అందులు అనేది ఇవ్వడం జరిగింది. అందులు అనే పదానికి అర్థం అడుగుతున్నారు. గీత గీసిన పదానికి అర్థం అడిగారు ఇక్కడ. సో అందులు అంటే ఏంటి? సో కంట్లో కనిపించని వారిని అందులు అనడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో చూడొచ్చు ఇక్కడ. సో కండ్లు కనపడని వారు అందులు. సో చెవులు వినపడని వారిని ఏమంటారు? మాటలు రాని వారిని ఏమంటారు? మాటలు రాని వారిని మూగవాళ్ళు అంటారు. నడవలేని వారిని అవిటి వాళ్ళు అనడం జరుగుతుంది. సో కండ్లు కనపడని వారిని అందులో అనేది అనడం జరుగుతుంది. సో ఇలా మీకు సమ్ టైమ్స్ మీనింగ్ అయితే అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో రిమైనింగ్ వాటిని కూడా ఫోకస్ చేయండి. రిమైనింగ్ వాటిని ఫోకస్ చేసినా కూడా నెక్స్ట్ టైం అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో మనం ఎదుటివారి విశ్వాసాన్ని గెలుచుకోవాలి సో అని అయితే అడగడం జరిగింది. దీంట్లో విశ్వాసానికి సమాన అర్థం ఏంటి అని అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. విశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం అనేది సమాన అర్థం అయితే ఉంటుంది. సో నిజాయితీ కావచ్చు, పట్టుదల కావచ్చు, క్రమశిక్షణ అనేది కాదు. సో ఎదుటివారికి సంబంధించి ఏంటంటే నమ్మకాన్ని మనం గెలుచుకోవాల్సి ఉంటుంది. అది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అనదర్ వన్ వచ్చేసి నన్నయ్య రచించిన పర్వాలకు సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. సో నన్నయ్య రచించిన పర్వాలు అనేది కంప్లీట్ క్వశ్చన్ అయితే ఇవ్వలేదు, బట్ ఇది వచ్చేసి మహాభారతానికి సంబంధించింది. మహాభారతం అనేది 18 ఉంటుంది మొత్తం మనకు. సో 18లో వచ్చేసి నన్నయ్య ఎన్ని రచించడం జరుగుతుందంటే 2.5 అయితే ఉంటుంది. ఫస్ట్ ఒకటి వచ్చేసి ఏంటంటే ఆది పర్వం అనేది ఉంటుంది, మొత్తం రచిస్తాడు. తర్వాత నెక్స్ట్ పర్వం అనేది మొత్తం రచిస్తాడు. అనదర్ వన్ వచ్చేసి 1.5 మాత్రమే రచించడం జరుగుతుంది. 2.5 అవుతుంది మొత్తం. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే D1 అయితే కరెక్ట్ ఆన్సర్, నన్నయ్య రచించినది. సో రిమైనింగ్ వాళ్ళు ఏమేమి రచించారు? టోటల్ 18 కదా, 2.5 ఇక్కడ కవర్ చేసుకున్నాం. రిమైనింగ్ ఏంటి అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు నెక్స్ట్ ఎగ్జామ్లో. తర్వాత మహాప్రస్థానం సంబంధించిన రచయిత గురించి అయితే అడిగారు. మహాప్రస్థానం సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మహాప్రస్థానం యొక్క రచన ఎవరిదంటే శ్రీశ్రీది. సో మనం సంబంధించిన మోటివేటెడ్ డైలాగ్స్ అన్ని శ్రీ మహాప్రస్థానం నుంచే ఉంటాయి. సో మనకు రథచక్రాలు వస్తున్నాయి లైక్ అలాంటివన్నీ. సో ఇక్కడ శ్రీరంగం శ్రీనివాసరావు సంబంధించి, మీరు ఇక్కడ గురజార అప్పారావుకి సంబంధించి, గుడిపాటి వెంకటచలంకి సంబంధించి, సత్యనారాయణ శాస్త్రికి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. బట్ శ్రీరంగం శ్రీనివాసరావు అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ ప్రీవియస్లో మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము. ఆ వీడియోలో మనకు ప్యాసేజ్ అనేది గురజాడ అప్పారావు గురించి అయితే ఇవ్వడం జరిగింది. అతనికి సంబంధించి మనం ఆల్రెడీ క్లియర్గా చూడడం జరిగింది. అతను వచ్చేసి కన్యాశుల్కం అయితే రచించడం జరిగింది ప్రీవియస్ ప్యాసేజ్లో. అంటే దట్ మీన్స్ లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో అయితే నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు ఏ శతకం అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు అనేది వేమన శతకం సంబంధించింది. వేమన శతకంలో వచ్చేసి ఏంటంటే సో రత్నాలతో కంపేర్ చేస్తూ విద్యార్థికి పోల్చడం జరుగుతుంది. సో విద్య వచ్చే శిష్యుడు ఒకరు చాలు అనే పద్యం అయితే ఉంటుంది. ముగింపులో దానికి విశ్వదావిరామ వినురవేమ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వేమన పద్యం, ఇది నిక్కమైన చాలు అనేది. సో మీరు ఒకసారి ఫుల్ పద్యం ఏంటి అని అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే మీకు షేర్ చేస్తాను క్లారిటీ కోసం. సో సుమతి శతకం కాదు, తర్వాత భాస్కర శతకం కాదు, దశరథి శతకం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన లైన్స్ చాలా చిన్న లైను. సో వేమన మాత్రమే తక్కువ పదాలతో పద్యాలు రాయడం జరుగుతుంది. సో ఇక్కడ సుమతి శతకం కానీ, భాస్కర శతకం కానీ, దాశరథి శతకం కానీ ఎక్కువ లైన్స్ అనేవి ఉంటాయి. 21 to 22 వరకు వర్డ్స్ అయితే ఉంటాయి దాంట్లో. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా మీరు పద్యం అయితే గుర్తుపట్టచ్చు. నీతి పద్యాలనే ఎక్కువగా ఉంటాయి వేమనవి. తర్వాత మనకు ఈ క్రింది పదానికి వికృతి పదాన్ని రాయండి అనేది అడగడం జరిగింది. పుస్తకం అనే పదం ఇచ్చేసి దానికి వికృత పదం అయితే అడిగారు. పుస్తకానికి వికృత పదం అనేది ఏంటి అనేది ఇక్కడ అడిగారు. గ్రంథం కాదు, నొయ్య కాదు, విత్తం కాదు, పొత్తం అనేది దానికి సంబంధించిన వికృతి పదం. సో పుస్తకానికి వికృతి పదం వచ్చేసి పొత్తం. సో ఇది మీరు క్లియర్గా గుర్తుంచుకోవచ్చు. మరి విత్తం ఏంటి, నొయ్య ఏంటి, గ్రంథ ఏంటి అనేది మీరైతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేసినట్లయితే బెటర్ స్కోర్ రావడం జరుగుతుంది. సో అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే బెటర్ స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 12th వన్ వచ్చేసి ఈ కింది వాక్యంలోని సంధిని గుర్తించి
గుర్తించండి అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్రింది వాక్యం ఏది అనేది నేను ఇక్కడ ఎలాబరేట్ చేయడం జరిగింది. రాజు అత్యంత బల సంపన్నుడు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అత్యంత అనే పదానికి అండర్లైన్ చేయడం జరిగింది. అత్యంత అనే పదం ఏదైతే ఉంటుందో అది ఏ సంధిలో ఉంది అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఇది వచ్చేసి మనకు అత్వసంధి కింద అయితే రావడం జరుగుతుంది. సో అతి ప్లస్ అంత్య అని అయితే రావడం జరుగుతుంది. సంధిని కనుక మనం విడదీస్తే సో అది వచ్చేసి మనకు అత్వసంధి అయితే అవుతుంది. సో గుణసంధి గుణములు ఉంటుంది. సవర్ణ దీర్ఘ సంధికి ఆయా రూలు అనే పరంభమును. సో అనాదేశ సంధికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. సో ఇది మనకు వచ్చేసి ఏంటంటే అత్వసంధి అయితే కరెక్ట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి కూడా క్లారిటీ కోసం మీరు ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. 12th వన్ ఏదైతే ఉందో సో అత్వసంధి అనేది యాజ్ పర్ మా యొక్క రిఫరెన్స్ ప్రకారం కరెక్ట్ అనుకుంటున్నాను. మీరు ఏదైతే కరెక్ట్ ఉంటుందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 12th వన్ వచ్చేసి మనకి ఏంటంటే సో రాజు అత్యంత బల సంపన్నుడు అనే దానికి అత్యంత అనేది ఏ సంధి అనేది ఆ సంధిని గుర్తించమన్నారు. సో మీరు కామెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. ఈ అత్వ సంధి అయితే ఓకే, బట్ అదర్వైజ్ ఏదైనా ఉన్నట్టయితే మీకు సంబంధించిన రెఫరెన్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 13th వన్ మనకు క్రింది వాక్యంలో గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యామ్నాయానికి చెందినది అనేది మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన వాక్యం ఏంటంటే కరోనా వ్యాధి భయంతో ప్రపంచమంతా వణికిపోయింది అనేది వాక్యం అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా దీనికి అండర్లైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండర్లైన్ చేయడం అయితే మర్చిపోవడం జరిగింది. ప్రపంచమంతా అనేది అండర్లైన్ వాడి ఇక్కడ. సో ప్రపంచమంతా అనేది సో దీంట్లో ఏ విభక్తికి సంబంధించింది అనేది అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చతుర్థిన, షష్ఠిన, సప్తమిన అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రథమ విభక్తికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ 13th వన్ వచ్చేసి. సో మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసి ప్రిపేర్ అయ్యేటప్పుడు చతుర్థి అంటే ఏంటి, షష్ఠి అంటే ఏంటి, సప్తమి అంటే ఏంటి, దానికి ఏవే ఆప్షన్స్ రావడం జరుగుతుంది అనేది కొన్ని షార్ట్ కట్ కీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోకస్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వండి. బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అనదర్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ క్రింది వాక్యంలో గీత గీసిన పదానికి విగ్రహ వాక్యమును గుర్తించండి అని అయితే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో వాక్యంకి సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అమెరికా ప్రెసిడెంట్ అనేవారు శ్వేత సౌధంలో నివసిస్తాడు అనేది ఇవ్వడం జరిగింది. శ్వేత సౌధం అనేది ఏంటి అనేది ఇక్కడ మనం విగ్రహ రూపంలో అయితే ప్రజెంట్ చేయాలి. సో అదనమాట ఫైనల్ ఇక్కడ మనకు తెలుపుదైన భవనం అనేది వచ్చేసి ఏంటంటే మనకు శ్వేత సౌధం అనేది చెప్పడం జరుగుతుంది. తెలుపు భవనం కాదు, తెలుపుతో నిండిన భవనం కాదు, తెలుపు యందు భవనం కాదు. B1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ దీనికి. సో విగ్రహ వాక్య రూపంలో రాస్తే ఏమొస్తుందంటే తెలుపుదైన భవనం అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు దైవంతో సమానం గీత గీసిన పదం ఏ సమాసమో తెలపండి అనేది అడగడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 15th వన్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ దట్ ఈస్ 2023 ఎంట్రన్స్ టెస్ట్లో కూడా తల్లిదండ్రులకు సంబంధించి అయితే అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ కూడా అడగడం జరిగింది. తల్లిదండ్రులు దైవంతో సమానం అనేది గీత గీసింది ఏ సమాసం తెలపమంటే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, అన్నతమ్ముళ్ళు. సో ఇది మనకు ద్వంద్వ సమాసం కింద రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రూపక సమాసం అనేది ఉంది, విశేషక పూర్వ సమాధానం అనేది ఉంది, ద్విగు సమాసం అనేది ఉంది. సో అవి కావు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వంద్వ సమాసం అనమాట. దెన్ అనదర్ వన్ వచ్చేసి సో గురజాడ అప్పారావు రచన అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందుకి మనకు ఒక మహాప్రస్థానానికి సంబంధించిన టాపిక్ ఇచ్చినప్పుడు అక్కడ శ్రీతో పాటు గురజాడ అప్పారావు నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గురజాడ అప్పారావు నేమ్ ఇచ్చేసి మళ్ళీ మహాప్రస్థానం అనేది ఇవ్వడం జరిగింది. సో గురజాడ అప్పారావు రాసింది ఏంటంటే కన్యాశుల్కం అనేది అతను రచించడం జరిగింది. ఇక్కడ కన్యాశుల్కం అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్ 2023 పేపర్లో కూడా కన్యాశుల్కం సంబంధించిన మనకు పెద్ద ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ రిపీటెడ్ అవుతున్నాయి ఇండైరెక్ట్గా. తర్వాత అస్థి మశకాంతము అన్న మాటలోని మశకము అంటే ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన పదంలో మశకము అంటే ఏంటి అనేది అర్థము మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ దీనికి అర్థం వచ్చేసి దోమ అనమాట. కరెక్ట్ ఆన్సర్ అయితే మశకము అంటే ఏంటంటే దోమ. దోమకు సంబంధించి మరొక మీనింగే మశకము అని చెప్పొచ్చు. 17th వన్ అయితే. దెన్ తర్వాత వన్ వచ్చేసి ఈ ప్రశాంత నిషిదిలో అన్న మాటలో గీత గీసిన పదానికి అర్థం తెలపండి. సో ఇక్కడ నిషిది అనే దానికి గీత గీయడం జరిగింది. జస్ట్ కోటెడ్ లైన్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రశాంత నిషిదిలో అన్న మాటలో గీత గీసిన పదానికి అర్థం తెలపండి అంటే సో నిషిది అంటే ఏంటంటే నడిరాత్రి అనేది చెప్పొచ్చు. సూర్యోదయం కాదు, సూర్యాస్తమయం కాదు, పగలు కాదు. సో నడిరాత్రి ఏదైతే ఉంటుందో దాన్ని నిశిరాత్రి అని చెప్తాం మనము, నిషిది. సో నిషిది అనేది నడిరాత్రికి అయితే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నయనాభిరామం సంధి. సో నయనాభిరామం పదంలో దాగి ఉన్న సంధి ఏంటి అనేది నయన ప్లస్ అభిరామం అనేది మనం విడదీసి రాస్తాము. అది మనకి సవర్ణ దీర్ఘ సంధి అయితే అవుతుంది. 19th వన్ వచ్చేసి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత పద కవిత పితామహుడు వచ్చేసి అన్నమాచార్యుడు అయితే ఉంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్నమాచార్య. సో రిమైనింగ్ త్యాగయ్యకి సంబంధించి కానీ, క్షేత్రయ్యకి సంబంధించి కానీ, రామదాసుకు కానీ సో డిఫరెంట్ బిరుదులు అయితే ఉంటాయి. వారిని ఏ బిరుదుతో సంబోధించడం జరిగింది, వారికి మారు పేర్లు ఏంటి అనేది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నమయ్య వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనకు అన్నమయ్య అనేది సో పద కవిత పితామహుడిగా అయితే వర్ణించబడ్డాడు. తర్వాత సంస్కృత ప్రాకృత భాషల్లో సమానమైన భాష ఏది అనేది అడిగారు క్వశ్చన్. ఇక్కడ తద్భావము, మార్గము, దేశీ, తత్సమము అనేది ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తద్భావం అయితే కరెక్ట్ ఆన్సర్. సంస్కృత ప్రాకృత భాషలు సమానమైన భాష వచ్చేసి తద్భావం అనేది కరెక్ట్ ఆన్సర్.
తర్వాత అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆంధ్ర మహాభారతం ఎన్ని పర్వాలు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. నన్నయ్యకు రిలేటెడ్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ అడగడం జరిగింది. సో నన్నయ్య మొత్తం మహాభారతం సంబంధించిన పర్వాలలో ఎన్ని రాయడం జరిగిందంటే 2.5 అయితే రాయడం జరిగింది. సో రెండేమో పూర్తిగా రాస్తాడు, ఒకటేమో అసంపూర్ణంగా సగం మాత్రమే రాస్తాడు. సో ఇక్కడ మొత్తం 18 అయితే ఉంటాయి. 18లో వచ్చేసి నన్నయ్య 2.5 అయితే రాయడం జరిగింది. సో 18 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 23rd క్వశ్చన్. ఈ భూమి నా తల్లి. సో ఈ భూమి నా తల్లి అనే పదం ఇచ్చడం జరిగింది. గీత గీసిన పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి అంటున్నారు. సో గీత గీసిన పదం ఏదైతే ఉంటుందో దానికి పర్యాయ పదాన్ని గుర్తించమంటున్నారు. సో మట్టి అనేది కాదు, పంట అనేది కాదు, చేను అనేది కాదు, ధరణి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ పర్యాయ పదం అనేది. సో ఇంకా రిమైనింగ్ పదాలు కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ధరణి కావచ్చు, నేల కావచ్చు, అవని కావచ్చు. సో ఈ పదాలు కూడా మనం ఉపయోగిస్తాము దీనికి సంబంధించి భూమికి ఈక్వల్గా అయితే ధరణి అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏకోపాధ్యాయుడు పదంలో దాగి ఉన్న సో సంధిని గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏకా ప్లస్ ఉపాధ్యాయుడు అని అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకు గుణసంధి కిందనైతే వర్ణించవచ్చు. గుణసంధి అయితే కరెక్ట్ ఆన్సర్ దీనికి. సో మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి లాస్ట్ వన్, దట్ ఈస్ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగగా దీన్ని వర్ణిస్తారు అని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ మనకు చాలా వరకు. సో దసరా, సంక్రాంతి, బతుకమ్మ, ఉగాది అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేది ఏంటంటే పూల పండుగ, దట్ ఈస్ బతుకమ్మ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో టోటల్గా మనకి ఇవి 25 క్వశ్చన్స్. ఈ 25 క్వశ్చన్స్ అనేది మనకు సో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం 24-25 డిసెంబర్ సెషన్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ సెషన్లో ఈ యొక్క బీఈడీ చేసే స్టూడెంట్స్ కోసం ఈ యొక్క పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి 25 మార్క్స్ గాను 24-25లో ఏ క్వశ్చన్స్ అడిగారు, వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్ ఉండొచ్చు. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు వాటిని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి సో నెక్స్ట్ నుంచి వచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో మేము క్లియర్ కట్గా అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.